తెలంగాణ రావడం చరిత్రాత్మకమైతే మన కేసీఆర్ నాయకత్వం అంతకన్నా మహత్తరమైన ఘటన తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్ర ఒక దగ్గర ఆగేది కాదు. ఇవాళ కలిసి రావడంతోనే చరిత్ర ఆగిపోదు. చరిత్ర ప్రక్రియ. రేపేమవుతుందో చెప్పడమే చరిత్ర. రాష్ట్రం రావడం, రాష్ట్రాన్ని సాధించుకోవడం, అది సమాజాన్ని పునరుద్ధరించుకోవడమే అవుతుంది. కానీ రాష్ట్రంతో మన సభ కాదు. రాష్ట్రం తుదికట్టు కాదు, అది ప్రారంభం. ఆ ప్రారంభంలో మనంతా పాల్పంచుకోవడానికి వచ్చినందుకు ఈ కార్యకర్తలు ముందుకు పోతూ ఆ బంగారు తెలంగాణని వారు రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు నిర్మించడానికి మనం నడుం బిగించి ముందుకు వారితో పోవాలని మీతో కోరుకుంటా ఉన్నాను. మరి ఇంకొక మాట చెప్తా ఉన్నాను. వారి నాయకత్వం గురించి ఎంత పెద్దగా చెప్పారు. వారి నాయకత్వం లేకపోతే వాళ్ళ నాయకత్వం, తెలంగాణ నాయకత్వం అంటేనే కేసీఆర్ అని, అసలు తెలంగాణ అంటేనే టీఆర్ఎస్ అని, టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అని అటువంటి నాయకత్వం మనకు దొరికినందుకు వారు నాయకత్వం ఎందుకు అవసరం ఉన్నది అంటే, నా జ్ఞాపకం ఉంది, నిన్న మొన్న ఇక్కడ మీటింగ్ అవుతూ ఉండే మన కళాభవన్లో కళాకారులతో మీటింగ్ అయినప్పుడు కళ్ళల్లో నీరు పెట్టుకుంటూ కళ్ళల్లో నీరు తెచ్చేటట్టు ఒక్క మాట చెప్పాడు. తెలంగాణ వచ్చింది, నా జీవితం పండింది, ఇక నాకేం అవసరం లేదు, నేను ఎక్కడనో పాటలు పాడుకుంటానో పాటలు రాసుకుంటానో ఉండొచ్చు, ఇంతకన్నా పరిపూర్ణత నాకు ఎందుకు అన్న మాట చెప్పాడు. అది నేను టీవీలో చూసుకుంటూ కూడా ఎంత మనసు తిందంటే అక్కడ ఉన్న కళాకారులు కూడా అంతే తింది. ఇది రాష్ట్రం కాదు. ఈ రాష్ట్రాన్ని వృద్ధించుకోవడం, ఈ రాష్ట్రాన్ని సమాజాన్ని నిర్మించుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి మీ అవసరం ఉంటుందని చెప్పాను. ఆ దినం నేను తప్పు చేసినా ఇవాళ అది నిజమైంది అని చెప్తున్నాను. అది నిజం కావాలని మీరు కోరుకుంటున్నారన్నమాట కూడా చెప్తా ఉన్నాను. మీ మనసులో నా మాట్లాడేందుకు చెప్తున్నాను. నన్ను తొలి పలుకులు పలకమంటే మీ పలుకులు పలుకుతున్నాను, మీరు కూడా ఒప్పుకుంటున్నారని చెప్తా ఉన్నాను. కాబట్టి ఆ మాట ఆయన బాధపడ్డాడు. ఇది ఒక్కటేసారి కాదు, 2-3 సార్లు ఆయన చెప్తా ఉంటే ప్రతిసారి ప్రతిఘటిస్తూ, ప్రతిసారి అవసరం లేదు అనుకుంటా ఉంటే గంటల కొద్దీ దాని అవసరాన్ని అని చెప్పాడు. కాబట్టి ఇవాళ వారు ఓడిపోయారేమో కానీ తెలంగాణ గెలిచింది అంటాం. తెలంగాణ కావాల్సిన నాయకత్వం దొరికింది అంటాం. నా ఒక మాట చెప్తా ఉన్నాను నేను. ఇవాళ ఇక్కడ కార్యకర్తలు వీళ్ళంతా భుజాలంతా తెలంగాణ జెండా గురించి ఇచ్చారు, వీపులంతా పోలీస్ లాఠీలకు ఇచ్చారు, రాళ్లకు ఇచ్చారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, పోలీస్ స్టేషన్లలో ఉన్నారు. ఎప్పుడు మీరే నాయకత్వం కావాలని కోరుకుంటూ తెలంగాణకు వెళ్తూ మీతోనే ఉన్నారు. వీరి గురించి మనం ఆలోచించే అవసరం ఉంది అని చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏదో పదవులు ఇస్తున్నామో, పదవులు ఇవ్వబోతున్నామో ఒక మాట ఉంది. దాంట్లో అర్హత ఎవరికైనా ఉంటే ఇక్కడ కూర్చున్న వీరులకే ఉందని నేను అనుకుంటా ఉన్నాను. మీతోనే మొదటి నుంచి 201 నుంచి ఉన్న కార్యకర్తలు వారి యొక్క త్యాగాలు ఆలోచిస్తూ ఉంటే, చూస్తూ ఉంటే, రాజేశ్వర చెప్పినట్టు చూస్తుంటే దానికి అర్హత మీకుందంటా ఉన్నాను. ఎంతైనా ఒక మాట చెప్పాం, రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఒక మాట చాలామంది విమర్శలు చేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. కానీ కొందరు విమర్శలు చేస్తామని చాలా అనుకుంటా ఉన్నాం. ఒక్కసారి అర్థం చేసుకోమని నేను కేసీఆర్ గారిని కోరుకుంటున్నాను. ప్రతి వారికి, తెలంగాణ మీద పుట్టిన ప్రతి బిడ్డకి ఈ పవిత్రమైన యజ్ఞంలో పాలు పంచుకోమని కోరుకుంటూ, దానికి మీరు సైనికులుగా నిలబడతారని వారు అన్నట్టు ఇప్పుడే పవర్ అయిపోయింది కాబట్టి అందరూ దాంట్లో చేయూతనిస్తారని చెప్పుకుంటూ కోరుకుంటూ, మీ తరఫున ప్రకారం బట్టి దాన్ని తప్పు పట్టకూడదని కోరుకుంటూ, ఇవన్నీ రిజర్వేషన్స్ వస్తాయి, వచ్చినప్పుడు ఇవి కూడా కొంచెం ఆలోచన చేయాలని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. 33% కంటే ఎక్కువ పంట నష్టం జరిగితే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. వరి పంట నష్టపోయినటువంటి రైతాంగానికి ఎకరానికి 5,400 రూపాయల చొప్పున